హోంమంత్రి వంగలపూడి అనిత కొంచెం ఎమోషనల్ అయ్యారు. అనకాపల్లి గురించి తేలిగ్గా మాట్లాడారు అంటూ ఎమ్మెల్యే విష్ణుకుమార్ చేసిన వ్యాఖ్యలకు ఎమోషనల్ రియాక్షన్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సాంస్కృతిక సంపదను, ప్రకృతి అందాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లపై మంగళవారం విశాఖ కలెక్టరేట్ లో మంత్రుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. అనంతరం విఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పక్కనే ఉన్నప్పటికీ అనకాపల్లి బెల్లం మాత్రం తింటాము. మాడుగుల హల్వా అది కూడా పెట్టండి. అనకాపల్లి అంటే బెల్లమంటూ సరిపెట్టుకున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలకు హోంమంత్రి వంగలపూడి అనిత కొంచెం స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు. మా అనకాపల్లి గురించి చాలా తేలిగ్గా మాట్లాడారని, కానీ అనకాపల్లి గురించి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయంటూ మంత్రి అనిత చెప్పుకొచ్చారు. విశాఖపట్నం వస్తే తప్పనిసరిగా అరకు వెళ్ళేవారు ఉంటారు. మధ్యలో అనకాపల్లి కూడా ఇప్పుడే ఇవాళ తెలుసుకున్నాము. బీచ్ అన్నీ కూడా అన్నీ చాలా బాగుంటుందని. పక్కనే ఉన్నప్పటికీ అనకాపల్లి బెల్లం మాత్రం తింటాము. తప్పనిసరిగా ఇందాక మేడం గారు చెప్పారు, మాడుగుల హల్వా అది కూడా పెట్టండి. మాడుగుల హల్వా అట్లాగే దీంట్లో ఈ ఫెస్టివల్లో అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ పైన ఉన్న మంత్రులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా హోంమంత్రి వర్యులు. అనకాపల్లి ఏటికొప్పాక బొమ్మలకు ప్రసిద్ధి. ఆ బొమ్మలకు మొన్న జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్ లో 3rd ప్రైజ్ తీసుకున్నాం. అలాంటి ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసే ప్రాంతం కూడా మా అనకాపల్లి జిల్లాలో ఉంది. అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేలుపు నూకాలమ్మ తల్లి మా అనకాపల్లి జిల్లాలో ఉంది. ఉపమాక వెంకటేశ్వర స్వామి మా అనకాపల్లి జిల్లాలో ఉన్నారు. ముత్యాలంపాడు బీచ్, రేవు పోలవరం బీచ్ మా అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి. మీరు అనుకున్న ఉప్పాడ, జందాని చీరలు మా పాయకరావుపేటలో నేస్తున్నారు. అనకాపల్లి వైభోగం బొజ్జన్నకొండ మా అనకాపల్లిలో ఉంది. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయంటూ అనకాపల్లి ప్రత్యేకతలతో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకి బదులిచ్చారు. ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు అరకు గురించి మాట్లాడారు, అట్ ద సేమ్ టైం విశాఖపట్నం నుంచి మాట్లాడారు. అనకాపల్లి గురించి మాత్రం తేలిగ్గా మాట్లాడారు. బెల్లం గురించి మాత్రమే మాట్లాడారు. అక్కడ ఏటుకొప్పాక బొమ్మలు ఉన్నాయండి. ఆ బొమ్మలు మొన్న జనవరి 26 రిపబ్లిక్ డే పెరేడ్లో 3rd ప్రైజ్ తీసుకున్నాం. సో అలాంటి ఏటుకొప్పాక బొమ్మలు తయారు చేసే ప్రాంతం కూడా మా అనకాపల్లి జిల్లాలో ఉంది. అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాలమ్మ తల్లి మా అనకాపల్లి జిల్లాలో ఉంది. ఉపమాక వెంకటేశ్వర స్వామి మా అనకాపల్లి జిల్లాలో ఉన్నారు. ముత్యాలంపాలెం బీచ్, రేవుపోలవరం బీచ్ మా అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి. మీరు అనుకుంటున్న ఉప్పాడ, జాందాని చీరలు మా పాయకరావుపేటలో నేస్తున్నారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే అనకాపల్లి వైభోగం ఇంత ఉంది అని చెప్పడానికి మీకు చెప్తున్నా. బొజ్జనకొండ మా అనకాపల్లిలో ఉంది. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇది వేదికగా అనకాపల్లిని ఇంకా ప్రొజెక్ట్ చేసుకోవాలని అనకాపల్లి జిల్లా వాసిగా, అనకాపల్లి జిల్లా మంత్రిగా కూడా నేను ఆ బాధ్యత కూడా నేను మా కొల్లు రవీంద్ర గారు అందరం కలిపి తీసుకుంటాం. అనకాపల్లి మా ఎమ్మెల్యేలు అందరం కలిపి తీసుకుంటాం.